ఓళ్ళజరంతా లాలీజరంతా ఐజరంతా మన వీడియోలను కూడా చూడురులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా అటు వ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. యాక్చువల్లీ మొన్నటి వీడియోలో చెప్పడం మర్చిపోయిన నా చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే పెళ్లి ఉంది మొన్న కార్డు ఇవ్వడానికి వచ్చిండు. కానీ నేను ఆ రోజు ఇంకా వేరే టాపిక్ చెప్పుకుంటూ అసలు ఆ సంగతి చెప్పడమే మర్చిపోయినా. పెళ్లి వచ్చేసి మా దగ్గరలోనే ఫంక్షన్ హాల్ అన్నమాట, క్రిస్టియన్ మ్యారేజ్. ఇంకా నేనైతే ఈరోజు పెళ్లికి వెళ్ళాలి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇంకా నేనైతే లేవడం తోటి ఈ మధ్య కాలంలో ఫస్ట్ చేసే పని ఏమన్నా ఉన్నదంటే ఇంకా అమ్మమ్మకి అయితే పాలు పెట్టడమే. ఇంకా పాలు అమ్మమ్మకి పెట్టాలి అని అంటే పొద్దున్న అమ్మమ్మ లేస్తారు కదా, అమ్మమ్మకి ఆకలి అవుతుంది, నేను ఎక్కడైనా లేట్గా లేస్తానేమో అన్న టెన్షన్ తోటి అసలు నైటే పడుకోవట్లేదు సరిగ్గా. స్టవ్ మీద పాలు పెట్టి నా పాటికి నా వీడియో నేనేదో వేసుకుంటుంటే నా పాటికి నన్ను వదిలేయచ్చు కదా. వచ్చి అయ్యా బిడ్డలు ఇద్దరు నన్ను కొడుతున్నారు. వాళ్ళు ఇక్కడ కొడుతున్నారంటే మళ్ళీ ఏమో అనుకోకుర్రి, కామెడీగా అనమాట. అందుకే నేను ఎక్స్ప్రెషన్స్ అట్లా పెడుతున్నా. నా బిడ్డకి ఎట్లా అంటే నన్ను కొట్టి వాళ్ళ డాడీ దగ్గరికి పోయి డాడీ డన్ కదా ఓకేనా మమ్మీని కొట్టినా అని చెప్తా ఉంటది అనమాట. అది ఏందో నన్ను కొడితే వాళ్ళకి ఇద్దరికి పెద్ద హ్యాపీనెస్. వాళ్ళిద్దరు ఒకటే ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఏంటో ఈ బిడ్డలకి ఫాదర్స్ మీద ఈ ప్రేమ అర్థం కాదు. అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ తీయలేకపోతున్నా. అమ్మమ్మ వచ్చి 10 days అవుతుంది. ఇంకా అమ్మమ్మని మహాని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా నాకు వ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా టైం లేక నైట్ అంతా పడుకోకుండా బిల్డింగ్ పైకి వెళ్ళి మరి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మమ్మకి ఫుడ్ ఇన్ టైంలో ఇవ్వాలి కాబట్టిగా గబగబా చేసేసుకుంటున్నా వంట. వీడియో తీసుకుంటూ నెమ్మది చేసుకునేంత టైం ఉండట్లేదు. ఐ మీన్ అమ్మమ్మ అన్ని తినరు కదా, సేమ్ ఇంకా నేను చెప్పినాను కదా కొన్ని కర్రీస్ తింటే కొన్ని కర్రీస్ తినరు అనమాట. ఇంకా అమ్మమ్మకు ఒక కర్రీ మాకు ఒక కర్రీ అలా చేయడం వల్ల ఇంకా అదే సరిపోతుంది అనమాట నాకు. ఇంకా అమ్మమ్మ ఫస్ట్ మా ఇంటికి వస్తుందంటే నేను ఒక్కటే ఫిక్స్ అయిన, అమ్మమ్మ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ అమ్మమ్మకి ఫుడ్ పెడతానే ఉండాలి నాన్ స్టాప్ గా. అమ్మమ్మకి ఫుడ్ అంటే టు బి ఫ్రాంక్ అమ్మమ్మకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ మా ఇంటికి రావడం ఫస్ట్ టైం. ఇంకా నాన్ స్టాప్ గా అమ్మమ్మకి ఫుడ్ పెట్టుకుంటూనే ఉండాలి, అమ్మమ్మని మంచిగా చూసుకోవాలి అని అదే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అమ్మమ్మకి ఎన్ని డేస్ ఉండబుద్ధి అయితే అన్ని డేస్ ఉండమ్మమ్మ అని కూడా చెప్పినాము. నాకు వీడియోస్ తీసుకోవడానికి వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రాబ్లం అయినా ఇంకా అమ్మమ్మకి ఉన్నది ఇంకా మేమే కదా. మా హస్బెండ్ ని చిన్నప్పటి నుంచి చూసుకుంది కదా, ఆ మాత్రం మేము మా అమ్మమ్మని చూసుకోకపోతే ఎట్లా చెప్పండి. ఇంకా అందుకోసమే ఇంకా నేను అడ్జస్ట్ అయితే ఉండని కూడా చెప్పిన అమ్మమ్మకి. మా అమ్మమ్మ ఇక్కడ వరుతుంది అనమాట, ఇంకెంతసేపు కాగబెడతాయి నీ పాలు తొందర తీసుకురా అనేసి. అంటే ఇంకా లోపు అమ్మమ్మకి ఒక బనానా ఇచ్చి ఇక్కడ నేనైతే అన్ని కలుపుతున్నా అనమాట. అమ్మమ్మ వస్తానా ఇక వీడియో తీసుకుంటూ ఉంటాను. ఇక అమ్మమ్మ కూడా అర్థమైపోయింది అనమాట నేను వీడియోస్ తీసుకుంటుంటే. ఇది కూడా ఇక వీడియో తీసుకుంటాను, ఇక తీసుకో అనేసి నాకు కూడా అమ్మమ్మ సపోర్ట్ చేస్తాను. ఇంకా నేను చాలా వరకు చూపించలేను, నాకు వ్లాగ్కి ఇంత టైం అయితే చాలు అని నేను అనుకుంటా కదా, ఆ టైం వరకే నేను వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. అంటే మాకు లిమిట్ ఉంటుంది కదా, నేను ఒక 10 minutes వీడియో పెట్టాలనుకుంటున్నా, 13 minutes వీడియో పెట్టాలనుకుంటున్నా. అప్పటి వరకు తీసుకుంటే నాకు ఎనఫ్ అనమాట. ఆ టైం వరకు నేను ఎంత వీడియో షూట్ చేసుకోగలిగితే అంత వీడియోనే నేను షూట్ చేస్తా. ప్రతిదీ తీయాలి అంటే మనం తీయలేం కదా, వాళ్ళ ముఖంలోకి ఫోన్ పెట్టి వాళ్ళు తినేది ప్రతిదీ మనం వీడియో తీసుకుంటూ ఉండాలి అంటే తీయలేము. ఏదో కొంత తీయడానికి ట్రై చేసినా నాకు అమ్మమ్మ కూడా బాగా కోఆపరేట్ చేసింది. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే మా అమ్మమ్మ తిడుతుందేమో గులుగుతుందేమో, ఈ వీడియోలేంది కథలేంది అంటారు కదా వాళ్ళు పెద్దోళ్ళు, అట్లా అంటదేమో అనుకున్నా. కానీ అస్సలు అట్లా అనలేదు, మంచిగా తీసుకో అని కోఆపరేట్ చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మమ్మ ఎంత సపోర్ట్ చేసినా కానీ మనకంటూ ఒక షై ఫీల్ ఉంటుంది కదా, వాళ్ళ ముందు అన్ని వీడియో షూట్ చేయాలంటే చేయలేము కదా. నేను మా బావ ముందు వీడియో షూట్ చేయడానికి వాయిస్ ఓవర్ చేయడానికే నాకు కొంచెం భయం సిగ్గు లాంటివి ఉండే అనమాట. ఇంకా వేరే వాళ్ళ ముందు చేయాలంటే నాకు ఆబ్వియస్లీ ఉంటుంది ఎంతో కొంత. ఇంకా టిఫిన్ ముచ్చట కత్తుల్లో నేనైతే ఈరోజు ఏం టిఫిన్ చేయట్లేను, ఓట్స్ చేస్తున్నాను అనమాట. ఇంకా మాకు పల్లి చట్నీ రోజు తినాలనిపించట్లేదు, అంత గొంతు దగ్గర పట్టినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 10 days నుంచి ఇంకా నాన్ స్టాప్ గా పల్లి చట్నీ తోటే టిఫిన్. అమ్మమ్మ చెప్పిన కదా ఓన్లీ దోశ ఇడ్లీనే తింటదంట. ఇంకా అవే ఓన్లీ మేము తినడం వల్ల గొంతు పట్టేసినట్టు అవుతుంది. అందుకోసం ఇంకా అమ్మమ్మకి బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చి కొంచెం హెల్దీగా తిందాం అన్నట్టుగా ఈ రోజు అయితే ఓట్స్ అయితే నేను చేస్తున్నా. ఈ ఓట్స్ ప్యాకెట్ అయితే నేను విశాల్ మార్ట్ లో తీసుకున్నా, చాలా హెల్దీ ఓట్స్ అయితే నార్మల్ ఓట్స్ కంటే కూడా. ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట, బాదం పిస్తా కిస్మిస్లు ఇంకా ఫ్రూటీగా సంథింగ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా వస్తలేదు. అవి ఇంకా అన్నీ ఉంటాయి మనకి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట.
మనం ఇట్లా ఇందులో ఏ హనీ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా అదే స్వీట్నెస్ వస్తుంది. ఎండు ఖర్జూర ముక్కలు డేట్స్ తోటి ఆటోమేటిక్గా స్వీట్నెస్ వచ్చి చాలా బాగుంటది. రీసెంట్ టైంలో మేము ఈ ఓట్స్ ఎక్కువ వాడుతున్నాం ప్లేన్ ఓట్స్ కంటే. ఒకసారి పక్కన అంటే నేను విశాల్ మార్ట్కి కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు ఆంటీ తీసుకున్నారు. ఫస్ట్ టైం నేను అప్పుడు చూడడమే, అప్పటి నుంచి ఇంకా మేము రెగ్యులర్ గా ఈ ఓట్స్ తీసుకొచ్చుకొని ఇవే వాడుతున్నాం. అలాగా ఓట్స్ అంటే నచ్చని వాళ్ళకి ఇది డెఫినెట్ గా నచ్చిద్ది. మనకు ఓట్స్ ఫ్లేవరే ఉండదు అసలుకి, పాలల్లో బ్రెడ్ వేసుకొని తిన్న ఫీలింగ్ అట్లనే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓట్స్ మీకు ఎక్కడన్నా దగ్గరలో మార్కెట్లో కనిపిస్తే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మేము పొద్దున్నే లేస్తాను కాబట్టి ఇక మాతో పాటుగా నా బిడ్డ కూడా లేస్తాను పొద్దున్నే. ఇంకా లేచినాక నేను అట్లా టిఫిన్ చేస్తా అంటే వాళ్ళ డాడీ గడుకో తీర్ల రెడీ చేస్తా అంటే వచ్చి నాకు చూపించి అమ్మ ఎట్లున్నదని చెప్తాంది. తను ఏదైనా మనకు చెప్పింది అనుకోండి, నాన్న సూపర్ ఉన్నావు నాన్న అని మనం అన్నాం అనుకోండి, మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్ మహా సూపర్ ఉన్నా, హాయ్ చెప్పి ఫ్లైంగ్ కిస్ అంటే ఇక్కడ హాయ్ చెప్పి ఫ్లైంగ్ కిస్ ఇస్తాంది. అమ్మమ్మతో పాటు నా బిడ్డ కూడా ఒక బనానా అయితే తినేసింది. ఇంకా అమ్మమ్మనైతే పాలు, హార్లిక్స్, ఇంకా 2 రస్కులు అయితే ఇచ్చేసిన అనమాట. ఈ రోజు బ్రెడ్ లేకుంటుండే, బ్రెడ్ అయిపోయింది. ఇంకా సాయంత్రం వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి. యాక్చువల్లీ మా అమ్మమ్మ కర్రీస్ చాలా బాగా చేస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా ఇష్టం తన కర్రీస్ అంటే. మాకు కొంచెం కారం అనిపించేది, మా అక్కకి నాకు, మాకు కారం ఎక్కువ అలవాటు లేదు కాబట్టి, బట్ టేస్టీగా చేస్తారు అమ్మమ్మ. నా మ్యారేజ్ అయినా ఒక 6 months 1 year వరకు ఇంట్లో అన్ని మేము వెళ్ళేసరికి అమ్మమ్మనే అన్ని పనులు చేసేది. ఈవెన్ వంట కూడా అమ్మమ్మనే చేసి పెట్టేది మాకు. మేము ఏమన్నా పని చేస్తుంటే అమ్మమ్మ కంపల్సరీ అక్కడికి వచ్చి ఏదో ఒక పని అయితే చేసేది. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయింది, పాపం అస్సలు చేతనవ్వట్లేదు, ఏం పని చేయలేకపోతుంది, అసలు కూర్చుంటే లేవనికి కూడా రావట్లేదు. ఈవెన్ తిన్నాక కూడా మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా కూర్చున్న దగ్గరే వేసుకుంటుంది. బాధ అనిపిస్తుంది, అబ్బా అంత యాక్టివ్ ఉండేది సడన్ గా ఇట్లా అయిపోయింది ఏందా అని మస్తు బాధ అనిపిస్తాను. ఇంటికాడ ఉన్నప్పుడు నిజంగా మేము ఎన్నిసార్లు చెప్పినా అమ్మమ్మ పడతావా అమ్మమ్మ జాగ్రత్తవని, మేము కానీ ఇంకా మా బావాళ్ళు కానీ మా మామయ్య కానీ ఎవ్వరు ఏం చెప్పినా కూడా ఒక దగ్గర కూర్చునిపోయేది. మేము చేస్తుంటే అక్కడికి ఇక్కడ తిరిగి ఏదో ఒకటి పని చేస్తూ ఉండేది, ఖాళీ అస్సలు కూర్చోకపోయేది. అట్లాంటిది ఇప్పుడు అసలు తన వాటర్ కూడా తను క్యాబ్ తీసుకొని తాగడానికి కూడా ఓపిక ఉండట్లేదు. ఒక్కసారిగా అట్లా అయిపోయింది అసలుకి. అమ్మమ్మ వచ్చిన ఫస్ట్ డే అయితే అమ్మమ్మకి ఫుల్ బోర్ కొట్టి బోర్గా ఫీల్ అయింది. బోర్ కొడుతుంది అసలు టైమే గడతలేదు. నాకు ఊర్లో ఉంటేనేమో ఇట్లనే గడిచిపోతుంది, ఇక్కడేమో అస్సలే టైం గడతలేదు ఏందే అని ఊకన్నది. ఇక తెల్లారి నుంచి అమ్మమ్మకి అలవాటు అయిపోయి మంచిగా అనిపించింది. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళతో వీళ్ళతో కూడా మాట్లాడి టైం స్పెండ్ చేసేది. యాక్చువల్లీ పెళ్లికి 11 to 12కి వెళ్దాం అనేసి మా బావ అన్నాడు, బట్ నేనే వద్దన్నా. అమ్మమ్మ ఒక్కతి ఇంట్లో ఎట్లుంటది, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది, ఏమన్నా జారి కింద పడ్డా కూడా లేనిపోని రిస్క్ ఎందుకు, కరెక్ట్ పెళ్లి టైంకే వెళ్దాం అనేసి ఇంకా నేను అనుండే. క్రిస్టియన్ మ్యారేజ్ కదా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రావాలి, వాళ్ళు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట కొంచెం పెద్దగా. సో అంతసేపు అమ్మమ్మని వదిలేసి ఉండడం కూడా కరెక్ట్ కాదు. అలా అని పెళ్లికి పోకుండా ఉండలేను, ఎందుకంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ లో నా క్లాస్మేటే ఉంటుండే, మధ్యలో విజయవాడకి వెళ్ళి మళ్ళీ చేంజ్ అయిపోయిండు, అంటే కిందికి వచ్చిండు అనమాట. సేమ్ ఏజ్ ఇద్దరిది. నేను వాడికంటే ఒక 3 months పెద్ద, కానీ నన్ను అక్క అని మస్తు రెస్పెక్ట్ గా పిలుస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు చిన్నప్పటి నుంచి, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కానీ నన్ను చిట్టి అని చిన్నప్పటి నుంచి చూసుకునే వాళ్ళు. మా ఇంటి ముందే ఉంటది అనమాట, చాలా క్లోజ్, చాలా మంచి ఫ్యామిలీ, చాలా మంచి వాళ్ళు. 2 అన్నదమ్ములు అనమాట. వాళ్ళు నన్ను సొంత అక్క లెక్కనే ట్రీట్ చేస్తారు. ఇంకా అట్లాంటి వాళ్ళ మ్యారేజ్కి దట్టు ఇంటికి వచ్చి నన్ను గుర్తు పెట్టుకొని కార్డు ఇచ్చిండు. నా పెళ్ళైన దగ్గర నుంచి నా ఇంటికి వచ్చి కార్డు ఇవ్వడం ఇచ్చిన వాళ్ళు చాలా రేర్ అనమాట. ఒక 2 ఇచ్చి ఉంటారు, అందులో వీడొకడు. నాకు ఫోన్ చేస్తేనే నేను పెళ్ళికి అటెండ్ అవుతా, అట్లాంటిది ఇంటికి వచ్చి కార్డు ఇచ్చినాక అటెండ్ కాకుండా ఉంటాను చెప్పండి. అది కూడా దగ్గరలో మళ్ళీ పెళ్ళి. అందుకే ఎట్లా అయినా అట్లీస్ట్ కలిసి అన్న రావాలి, కంపల్సరీ వెళ్ళాలి అని ఇంకా మా బావ కూడా అనుండే. మా బావ కూడా మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తెలుసు. మా బావతో కూడా వాళ్ళు మంచిగా మాట్లాడతారు, బాబాయ్ అనుకుంటా మాట్లాడతారు. అంటే మా దగ్గర అంతే, మా ఊర్లో నాకు తెలిసినంత వరకు నా సరౌండింగ్లో మేము ఏ వరుస అయితే ఆ వరుస పెట్టుకొని పిలుచుకుంటూ ఆ వరుసకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తాము. నేను ఇప్పుడు నాకంటే చిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే నా వరుసకు నాకు బాబాయ్ అయితే నేను బాబాయ్ అనే వెళ్తా, మామయ్య అయితే మామయ్య అనే వెళ్తా. ఈవెన్ నన్నైనా మా తమ్ముడైనా కానీ మాకంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మేము ఏ వరుస అయితే ఆ వరుసే ఇస్తాం. అంటే ఇర్రెస్పెక్టివ్గా మాత్రం ఎవరిని విలువం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెళ్ళైతున్న అబ్బాయి పేరు మేషేక్ అనమాట. వాడు నా ఏజ్, మా తమ్ముని కంటే పెద్దోడు, బట్ మా తమ్ముడు వరుసకు బాబాయ్ అవుతాడని మా తమ్ముడిని బాబాయ్ అనే పిలుస్తాడు. నేను పెద్ద కదా వాడిని పేరు పెట్టి పిలవాలి అట్లా ఏం పిలవడు. వరుస ఏమైతే అది, పెద్ద చిన్న అనేది మా దగ్గర ఉండదు అనమాట. వరుస ఇంపార్టెంట్ మాకు. మా మమ్మీ వాళ్ళని కూడా అమ్మ తాత అని ఎంత మంచిగా పిలుస్తారో. నాకైతే వీళ్ళ ఫ్యామిలీ నిజంగా చెప్తాను చాలా బాగా పర్సనల్ గా చాలా ఇష్టము. వీళ్ళ మమ్మీ కూడా నన్ను చిట్టి అని నోట్లో చిట్టిని తీయదు, ఊకే చిట్టి అని పిలిచేది చిన్నప్పుడు.
అందుకే ఇంకా కంపల్సరీ ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి ఇంకా మేమైతే పెళ్లి టైంకి కరెక్ట్గా పెళ్లి టైంకి అయితే వచ్చినాము. మేము వచ్చేసరికి ఫంక్షన్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా అమ్మమ్మకి అయితే తోటకూర కర్రీ చేయమనేసి చెప్పింది. అమ్మమ్మకి వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ అయ్యేసరికి ఈరోజు నాకు తోటకూర చెయ్యి, పులుపు తింటే మళ్ళీ పడదంట, ఎగ్ ఉడకబెట్టు అనేసి అంటే ఇంకా తోటకూర ఎగ్ అండ్ పెరుగు అయితే తినిపించేసి మధ్యలో ధూప్ అవుతుంది అనేసి ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ పట్టి అమ్మమ్మ దగ్గర పెట్టి జ్యూస్ చేసిన అనమాట. బనానా జ్యూస్ చేసి అమ్మమ్మ దగ్గర పెట్టి ఇంకా కొంచెం మేము వచ్చేదాకా గడికింత దాగా అమ్మమ్మ అని చెప్పి నిన్న తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు ఉండే కదా, ఒక 2 పక్కన పెట్టి ఒక మామిడికాయ పెట్టి అరటిపండు పెట్టి ఇంకా అమ్మమ్మకి మళ్ళీ ఏ టైం అవుతుంది, ఒకవేళ మేము వచ్చేసరికి ఇన్ కేసు లేట్ అయినా కూడా అమ్మమ్మ ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా అన్నీ పెట్టేసి వచ్చినాం. కానీ మాకు ఇక్కడికి వచ్చినాక నాకు అమ్మమ్మనే మైండ్లో తిరుగుతుంటుండే, అమ్మో అసలుకి మా హెల్ప్ లేకుండా చెయ్యి కూడా కడగట్లేదు, అట్లాంటిది బాత్రూమ్కి ఇట్లా పోతే ఎక్కడైనా జారి పడుతుందేమో అని నాకు మస్తు టెన్షన్ అవుతుంటుండే. ఇంకా ఎందుకు వచ్చిన రిస్క్, ఎట్లా పెళ్ళికి వచ్చినాం ఇక్కడైతే కలిసినాం కదా అని కాసేపు ఉన్నాము. ఇంకా మా వాళ్ళు వచ్చిండే అనమాట మా ఊరు నుంచి, వాళ్ళని కలిసేసి ఇంతంత తినేసి అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాము. ఒక 40 to 50 minutes ఉన్నాం కావచ్చు, అంతే, అంతకు మించి ఎక్కువ లేము అక్కడ. ఇంకా పెళ్ళికైతే బాబాయ్ ఇంకా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండే అనమాట. ఇంకా వాళ్ళు కూడా సేమ్ అంతే అక్కడ కాసేపు ఉన్నారు. ఇంకా మా ఇంటికి వచ్చి కాసేపు వెళ్ళండి, ఎండ కొడుతుంది కదా బయట, మళ్ళీ ఊరు వరకు ఏం డ్రైవింగ్ చేస్తారు అనేసి అంటే ఇంకా మా ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకి ఏదో పని ఉంటే వచ్చిళ్ళు అనమాట. పెళ్లి దగ్గర బాస్మతి రైస్ ని బగారా బువ్వలకి వేసిళ్ళు అనమాట. ఇంకా అక్కడ అన్నము మటన్ తిన్నాక ఇంక ఇక్కడ ఏమన్నా కొంచెం కూల్గా తింటా అనేసి అంటే వాళ్ళకి ఇంకా అన్నం తినలేరు కాబట్టి నేను మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. ఎందుకని మీరు అనక్కండి, ఎందుకంటే అప్పుడే పెళ్లి దగ్గర తినేసి వచ్చారు కాబట్టి ఒక మామిడి పండు అయితే కట్ చేసి ఇచ్చిన. అండ్ కొంచెం చల్ల కడుపులు ఉండడానికి మిల్క్ షేక్ అయితే వేస్తున్నా. యాక్చువల్లీ బయట నుంచి థమ్స్ అప్ తీసుకొచ్చే వాళ్ళం, బట్ మా బాబాయ్ అస్సలు తాగడు. మా బాబాయ్కి కొంచెం డస్ట్ ఎలర్జీ లాగా ఉండి ఊరికే నోస్ పట్టేస్తుంది అనమాట, ఊరికే కోల్డ్ అయిపోతుంది. మా బాబాయ్ థమ్స్ అప్ ని దగ్గరకు కూడా రానియడు. అందుకోసమే మా బాబాయ్ గురించి ఆలోచించి ఇంట్లోనే బనానా జ్యూస్ అయితే వేసిన. ఇంకా బనానా జ్యూస్ తాగేసినాక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాక ఇంకా వెళ్లే ముందు అయితే ఇంకా అమ్మమ్మకి పాలు వాళ్ళకి టీ అయితే ఇక్కడ పెడుతున్నా అనమాట. అయ్యో ఊళ్ళో నేను అసలు చెప్పడమే మర్చిపోయినా, మీరు కూడా మా ఫ్రెండ్ మేషేక్ ని అండ్ వాళ్ళ వైఫ్ ని విజ్ చేయండి, కొత్త జంటని బ్లెస్ చేయండి. యా ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, ఆ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేసి పూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా బాబాయ్ అయితే కాసేపు పడుకొని ఇంకా లేచినాకనైతే వాళ్ళైతే మొండ్రాయికి అయితే వెళ్ళిపోయిల్లు అనమాట. చెప్పిన గదుల్లో మా పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి ఇంకా వాళ్ళ చెట్టుకి నిమ్మకాయలు కాసినాయి అంటే ఇంకా తనకి పచ్చడి చేయడానికి అసలు ఓపిక లేదు, నిమ్మకాయలు వేస్ట్ అవుతున్నాయి. చిట్టి నువ్వేమన్నా చేస్తావా, పక్కన ఆంటీ మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టింది అన్నావు కదా, ఆంటీని అడిగి ఏమన్నా చేస్తావా అనేసి అని ఉండే. నేనేమనుకున్నా అంటే అరే యూట్యూబ్ వీడియోస్ ఉంది కదా, మనం కూడా నేర్చుకోవాలి, మనకి ఎప్పుడు ఎవరో ఒకరు పచ్చడి వేయాలంటే వేయలేరు కదా, మనకంటూ మనం కూడా నేర్చుకోవాలి అని. ఖరాబ్ అయినా మంచిదే, ఇంట్లో నిమ్మకాయలే కాబట్టిగా ఒక 2 సార్లు ఖరాబ్ అయితేనే వస్తుంది. ఒకవేళ ఖరాబ్ అయినా, ఒకవేళ మంచిగా వస్తే నో ప్రాబ్లం, ఖరాబ్ అయితే అంటేనే కదా నేర్చుకుంటేనే కదా మనకు వచ్చేది అన్నట్టుగా నేను కూడా అనుకోని సరే పిన్ని పంపి అంటే ఇంకా నిమ్మకాయలు కలియమాకైతే పంపించింది పిన్ని. పక్కన ఆంటీని కూడా అడిగిన నిమ్మకాయ పచ్చడి ఎట్లా పెట్టాలి ఆంటీ అంటే కొంచెం ప్రాసెస్ చెప్పింది. వీడియోస్ లో కొంచెం ప్రాసెస్ చూసినా మా పిన్ని మా అమ్మమ్మ కొంచెం ప్రాసెస్ అయితే చెప్పిళ్ళు. ఎంతైనా భయం అవుతుంది అసలు, బిల్కుల్ ఆ ప్రాసెస్ ఏందో ఐడియా లేదు. పచ్చళ్ళు పెట్టడం మనతో అసలు కాదు, ఎట్లతుందో ఏమో అసలుకి, పెడితే అన్ని వేస్ట్ అవుతాయా, మంచిగా రావాలి అని ఇంకా అనుకుంటున్నా. ఇంకా రేపు చూడాలన్నమాట వాటి సంగతి. పక్కకైతే పెట్టేసేసిన. అయితే ఇందాక బయటికి వెళ్ళిన ముల్లా బిర్యానీ తీసుకొద్దాం అన్నట్టుగా ఇక్కడ మా దగ్గరలో ఒకటి పడ్డదంట, ఏదో ఆర్ఎల్ రెడ్డి ఏదో సంథింగ్ ఏదో ఉంది పేరు, ఆ బిర్యానీ అని. అక్కడికి వెళ్తే ఫుల్ రష్ ఉంటుండే. మళ్ళీ మా ఓరగల్ బిర్యానీ దగ్గరికి ఎన్నిటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒకటి తీసుకున్నాము. సేమ్ ఇదే మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఓరగల్ పక్కనే ఉంటే అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ అయితే తీసుకొని ఇంటికి వచ్చినాము. ఇంకా అమ్మమ్మకి ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టం, మిర్చి ఎగ్ బజ్జీ. ఇంకా మేము అక్కడ తినేసి ఇంకా అమ్మమ్మకి కూడా ఇంటికి అయితే పట్టుకొని వచ్చినాము. రేపు నేను అమ్మమ్మ కోసము ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నా, అదే ఉల్లా సన్య సేమియాతో చేస్తారు కదా, మొన్న రీసెంట్గా కూడా చేసిన అనమాట. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకా అమ్మమ్మకి కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం, చేద్దాం అన్నట్టుగా 10 రూపాయల నెయ్యి, పాల ప్యాకెట్లు అన్ని కొనుక్కొని అయితే వచ్చిన. ఇంకా రేపైతే ఆ స్వీట్ అయితే చేయాలి. ఏంటి ప్లేట్లో 2 లెగ్ పీసులు పెట్టుకున్నాం అనేసి అనుకోకండి, నేనైతే ఒక వీడియో షూట్ చేసుకుంటాను అనమాట, దానికోసమే పెట్టుకున్నా. నేను తినలేదు, మళ్ళీ తర్వాత వీడియో కంప్లీట్ అయినాక మా బావకి వేసిన, అట్లా ఒక ముద్ద తిన్నట్టు చేసిన అంతే. ఏంటిదంటే ఇప్పుడు రెడ్డి దగ్గర నుంచి ఒక బిర్యానీ ప్యాకెట్, ఓరగల్ నుంచి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నా కదా, రెండిట్లా టేస్ట్ ఏది బాగుంది అని చెప్పడానికి అట్లా వీడియో కొంచెం షూట్ చేసుకోవడానికి అట్లా 2 ప్లేట్లు వేసుకున్నా అంతే. మళ్ళీ 2 తింటున్నా అని అనకండ్రి. ఇంక ఇవాళ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయిన ఇప్పుడు తినేసేసి అయితే రేపటికి ఇడ్లీ కోసం అన్నట్టుగా నానబెట్టిన పప్పు అది మిక్సీ పట్టాలి, ఇంకా దాన్ని రవ్వని పప్పుని అంతా మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేయాలి, అదంతా పని ఉంది ఇప్పుడు.
యా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే కాస్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మా వీడియో ఎట్లా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఓకేనా? అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.